క్రీస్తునందు ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి ఒక వాక్యం చదువుకుని దైవవాక్య ధ్యానం చేద్దాం. గ్రంథం యెషయా గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును, వాని వేరుల నుండి అంకురము ఎదిగి ఫలించును. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన వినికిడిలో దీవించునుగాక. వాక్య వచనం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. యెషయి మొద్దు నుండి చిగురు పుట్టును. ఎవరు ఈ యెషయి? ఏంటి ఈ చిగురు? ఏంటి ఈ యెషయి మొద్దు అనే విషయాలను మనం చదువుతూ వచ్చినప్పుడు పరిశుద్ధ గ్రంథం అంతయ్య మాత్రమే కాకుండా ఈ గ్రంథాన్ని బోధించేటటువంటి భక్త శ్రేష్ఠులు ఈ యొక్క వచనాన్ని చాలా స్పష్టంగా బోధ చేసేవారుగా ఉన్నారు. యెషయి మొద్దు నుండి చిగురు పుడుతుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడిగా ఈ భూమి మీదకు అరుదించేటప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రాక అనేది ఏ విధంగా ఉంది అనే దాన్ని గురించి ప్రవచన గ్రంథాలు తెలియచేస్తూ వచ్చినాయి. ఆదికాండం మొదలుకొని మలాకి గ్రంథం వరకు యేసు ప్రభువుని యొక్క ఆగమనాన్ని గూర్చి, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క జన్మను గూర్చి తెలియచేస్తూ వచ్చినాయి. ఏమని తెలియజేసినాయి? ఆదికాండం 3వ అధ్యాయంలో స్త్రీ సంతానానికి అని దేవుడు తెలియచేస్తూ వచ్చినాడు. సర్పముతో మాట్లాడుతూ సర్ప సంతానానికి, స్త్రీ సంతానానికి అని తెలియచేస్తూ దేవుడు ఏమని చెప్పేవారుగా ఉన్నారు అని చెప్పారంటే, సర్పాన్ని శిక్షించేవాడు సర్పము యొక్క ఆధిపత్యాన్ని నిరోధించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారు అనే సత్యాన్ని తెలియచేస్తూ వచ్చారు. కాబట్టి వాక్య వచనాలు మనతో ఏమని తెలియజేస్తున్నాయి అని అంటే, ఈ చిగురు ఎవరు? ఈ చిగురు ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఈ చిగురు ప్రభు అయిన యేసుక్రీస్తు. యేసుక్రీస్తు అంటే ఏమిటి అని చెప్పానంటే, మానవులను సక్రమమైన మార్గములో నడిపించే దేవుడు. మానవులను సక్రమమైన మార్గములో నడిపించే దేవుడు. ఏంటి ఈ సక్రమమైన మార్గం? ఏమిటి ఈ క్రమమైన మార్గం అని చూసినప్పుడు, మనిషి తన మార్గాన్ని చెరిపివేసుకున్నాడు అని ఆదికాండము గ్రంథం 6వ అధ్యాయం తెలియచేస్తూ ఉంది. భూమి మీద మనుష్యుడు తన మార్గాన్ని చెరిపివేసుకున్నాడు. ఎలా చెరిపివేసుకున్నాడు? మానవుని మార్గం ఎలా చెడిపోయింది అని చెప్పానంటే, 128వ కీర్తన చెప్తుంది, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన మార్గముల యందు నడుచుకుని వారందరూ ధన్యులు. ఇక్కడ మానవుడు నడువవలసిన త్రోవ ఏంటి? బాలుడు నడువవలసిన త్రోవను వానికి నేర్పుమో, పెద్దవాడైనను వాడు ఆ త్రోవ నుండి తొలగిపోడు. కాబట్టి దేవుడు మానవుడికి నియమించినటువంటి త్రోవ పేరు ఏంటి అని అంటే, ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1వ వచనం, నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఆజ్ఞలను నీవు ఆలకించి వాటిని అనుసరించి నడుచుకున్న ఎడల అని దేవుడు చెప్తాడు. మానవుడికి దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఆ ఆజ్ఞలో మనుష్యుని ఆత్మకు కలిగిన ప్రతి పాపము నుండి, కల్మషాన్ని నుంచి విడిపించి మనిషిని మనీషిగా మార్చడానికి, మనిషిలో ఉన్నటువంటి ఆ యొక్క సాతాను వలన కలిగిన, ఈ లోకం వలన కలిగిన, శరీరం వలన కలిగిన అపవిత్రతను, పాపాన్ని నిర్మూలన చేసి మనిషిని దేవునికి ఇష్టమైనటువంటి వ్యక్తిగా, సత్ప్రవర్తన కలిగినటువంటి వ్యక్తిగా, భక్తి కలిగిన వ్యక్తిగా చేయడం దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు మానవుల ఎడల ఏమి కోరుతూ ఉన్నారు అని అంటే, క్రమమైన మార్గములో మనుషుడు నడుచుకోవాలి. ఏంటి ఆ క్రమమైన మార్గం అని చూసినప్పుడు దేవునికి స్తోత్రం. భూమి మీద మనిషి తన మార్గాలను చెరుపుకుంటూ ఉన్నాడు. ఎందుకు మానవుడు తన మార్గాన్ని చెరుపుకుంటూ ఉన్నాడు అని అంటే, వీడిని ఎవరో అలా దారి తప్పిస్తూ ఉన్నారు. వీడిని దారి తప్పిస్తున్నవాడు ఎవరు అనేది గమనించినప్పుడు, మానవుడు తనను చెరిపివేస్తూ ఉన్నటువంటి దుష్టశక్తిని గుర్తించలేని కారణాన మనిషి భగవంతుడిని కూడా గుర్తించని వాడుగా
ఉన్నాడు. దేవునికి స్తోత్ర. మానవుడిని దారి తప్పిస్తూ ఉన్న దుష్టశక్తి ఏంటి? మానవుడిని దారి తప్పిస్తూ ఉన్న దుష్టశక్తి నిజంగా ఈరోజు మనం గమనించినప్పుడు నిజ దేవుని యొద్దకు మానవుడు రాలేకపోవడానికి, తన జీవిత పరమార్థాన్ని మనుషుడు తెలుసుకోలేకపోవడానికి, ఈ మానవ జీవితం వ్యర్థంగానే ఈ భూమి మీద వెళ్ళబుచ్చటానికి ప్రధానమైన కారణం తనను మార్గం తప్పిస్తూ ఉన్నటువంటి దుష్టశక్తులను గూర్చిన సరి అయిన జ్ఞానం తనకు తెలియకపోవడమే. దేవునికి స్తోత్ర. హల్లెలూయా. ఇక్కడ మనం బాగా గమనించాలి, మన నాశనం కోరేవాడే మనల్ని బ్రతికిస్తాను అని చెప్పి అనంటే, మన నాశనాన్ని కోరేవాడు నేనే నీ యొక్క బ్రతుకుకి ఆధారం అని చెప్పి అనంటే, ఇక్కడ గుర్తించాల్సినటువంటి విషయం, మానవుని నాశనాన్ని కోరుచున్నటువంటి దుష్టశక్తి సాతాను. ఈ సాతానుడు సర్పరూపంలో ఆదాము యొద్దకు వచ్చి మొదటి మనుష్యుని మోసపరిచి త్రోవ తప్పించి తప్పుడు మార్గములోనికి నడిపిస్తూ, ఆ తప్పుడు మార్గాలలో మనుషుని అపవాది ఏం చేసేవాడుగా ఉన్నాడు అంటే, మత్తు మందు ఇచ్చి తాను చేయుచున్న ఆ దోషపూరితమైనటువంటి పాప జీవితపు యొక్క శిక్ష తనను కమ్ముకొనబోతూ ఉంది అనే సత్యాన్ని అతడు గుర్తించకుండా చేసి ఆ వ్యక్తిని ఒక మోసపూరితమైన స్థితిలో ఉంచివేస్తూ ఉన్న సాతాను, ఒక మోసపూరితమైన స్థితిలో ఒక వ్యక్తిని సాతానుడు ఎలా ఉంచుతూ ఉన్నాడు బాగా గమనించాలి. ఈరోజు మనిషికి భూమి మీద నేను మంచిగా బ్రతకాలి, బాగా బ్రతకాలి అని కోరుకుంటాడు. అయితే కానీ తాను తన జీవితానికి మేలుకరమైనటువంటి మార్గం ఏది అని అన్వేషించేటటువంటి క్రమంలో మనిషి దైవభక్తి చేయటానికి దేవుడు తన కొరకు ఏర్పాటు చేసినటువంటి త్రోవను నిత్యము తాను చూచేవాడుగా, వెదికేవాడుగా, అందులో నడిచేవాడుగా ఉండాలి అనేది నా ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఉద్దేశ్యం. కనుక ఇక్కడ త్రోవ తప్పిన మనిషిని తిరిగి మరలా త్రోవలోనికి తీసుకుని రావడానికి, తీసుకుని రావడానికి యేసుక్రీస్తు ప్రభుల వారు దివిని విడిచి భువి కరుదించి ఆయన మానవుడిగా రూపాన్ని తాల్చి ఆయన దేవుడై ఉండి, దేవుడుగా ఆయన ఎవరు అని చెప్పి అనంటే, పరలోకమందు సర్వాధికారము కలిగిన వాడు, ఈ భూమి మీద సర్వాధికారము కలిగిన వాడు. పరలోకాన్ని గూర్చి తెలియనటువంటి మనిషి పరలోక అధినేతను గూర్చి ఎలాగూ తెలుసుకొనగలడు? సమస్త సృష్టికి కారణాభూతుడైనటువంటి దేవుని యొక్క ఆధిపత్యాన్ని, మహిమను, సర్వశక్తిమత్వాన్ని గుర్తించినటువంటి మనిషి ఆయన యొక్క దైవత్వాన్ని ఎలా చూడగలడు? దేవునికి స్తోత్రాలు. పరలోకమందు ఆసీనుడైన దేవుడు భూమి మీదకు మానవుడిగా దిగివస్తూ ఉన్నాడు. ఈ పరలోకమందు ఆసీనుడైన వాడు ఏమని చెబుతూ ఉన్నాడు అని చెప్పానంటే, తన ప్రజలను వారి పాపముల నుండి రక్షించుటకు, మానవాళి పాపములను విమోచించటానికి యేసుక్రీస్తు ప్రభుల వారు మనిషిగా భూమి మీదకు అరుదించారు అనే సత్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడిని రక్షించటానికి వచ్చిన దేవుడు. ఆయనిచ్చే రక్షణ ఏంటి అని చెప్పి అనంటే, అసలు ఆయన్ని గూర్చి వినడమే మానవుని విమోచనం ప్రారంభించబడింది అనే సత్యం గుర్తించబడుతూ ఉంది. ఆయన్ని గూర్చి వినడం గొప్ప భాగ్యం, ఆయన్ని గూర్చి ధ్యానించటం గొప్ప భాగ్యం, ఆయన మార్గాలను గుర్తించటం గొప్ప భాగ్యం, ఆయన దర్శనాన్ని గాంచడం గొప్ప భాగ్యం, ఆయన నామాన్ని కీర్తించటం, ఆయన మార్గంలో నడుచుకోవటం, ఆయన కోరినటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి భక్తి కలిగినటువంటి వ్యక్తిగా, క్రైస్తవునిగా జీవించటం మానవుని యొక్క కర్తవ్యం. కాబట్టి ఈరోజు నేను క్రీస్తు భక్తుడును, క్రీస్తు అనుచరుడును అని ఏ మనిషి చెప్పాలి అని చెప్పి అన్నా కూడా బైబిల్ గ్రంథం దానికి ఇస్తున్నటువంటి చక్కని వ్యాఖ్యానం, యేసు చెప్పిన మాట చొప్పున జీవించటం. యేసు చెప్పిన మాట చొప్పున జీవించే ప్రతి మనిషి కూడా తన జీవితాన్ని ఇట్టే మార్చుకునేటటువంటి వాడు, విమోచనాన్ని
పొందుకునేటటువంటి వాడు. ఆయన దేవుడయుండి యేసు దేవుడయుండి పరలోకమందు ఆసీనుడైన వాడు, పరలోకమందు సర్వాధికారము కలిగినటువంటి దేవుడు. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయం చివరి వచనం ఈ విధంగా చెబుతూ ఉంది: కుమారుని ముద్దు పెట్టుకొనుడి, లేని ఎడల తండ్రి కోపించును. ఎవరి కుమారుడు? 2వ అధ్యాయం 12వ వచనం, కుమారుని ముద్దు పెట్టుకొనుడి. కీర్తనల గ్రంథం 2వ అధ్యాయంలోనే భక్తుడు ఈ మాటలను ఎలాగో వ్రాయగలుగుతూ ఉన్నాడు. ఎవరి కుమారుడు? యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్చినటువంటి గొప్ప దర్శనం పరిశుద్ధాత్ముడు సుస్పష్టంగా మంచి విత్తనములను చల్లినట్లుగా కొన్ని వాక్య సమాచారాలను తెలియచేసిన వారుగా ఉన్నారు. కాబట్టి ఈ కుమారుడు ఎవరు? దేవుడు మానవుడిగా ఈ భూమి మీదకు రావడం మానవుని రక్షణకు మూలం, మానవుని యొక్క విమోచనకు మూలం. మానవుడు తనకు వచ్చే అనేకమైన శోధనలు, కష్టాలు, శ్రమలు, మనిషికి కష్టం రావడానికి కారణం, శ్రమలోనికి నడిచిపోవడానికి కారణం, శ్రమ మనిషి ఎదుర్కోవడానికి కారణం ప్రధానంగా దేవుడిని తిరస్కరించటం, దేవుని యొక్క సత్యాన్ని కాళ్లతో త్రుక్కివేయడం, దేవుడి యొక్క దైవత్వాన్ని గుర్తించకపోవటం. ఈ వాక్యంలో మనం గుర్తించాల్సినటువంటి సత్యాలు ఏంటంటే, కుమారుడుగా దేవుడు ఈ భూమి మీదకు ఉద్భవించేవారుగా ఉన్నారు. ఆ కుమారుడైనటువంటి దేవుడు మనుషులను రక్షించేవాడు. పాత నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారిని గురించి ఏ విధంగా చెప్పబడుతూ ఉంది అని అంటే, అది గోప్యంగా మర్మంగానే చెప్పబడింది అని చెప్పడానికి, మొగ్గు చూపడానికి కారణం ఏంటి? ఇశ్రాయేలీలు మెస్సయ్యను ఒక రాజుగా చూడడానికి, తమ కష్టాల నుంచి వారిని విడిపించేవాడుగా మాత్రమే ఇశ్రాయేలీలు యేసు ప్రభు మెస్సయ్యను చూస్తూ ఉన్నారు. కానీ మెస్సయ్యను గుర్చిన దర్శనం పాత నిబంధన గ్రంథంలో అది ఒక హింట్స్ మాదిరిగా ఇవ్వబడింది. కుమారుని గుర్చిన దర్శనం ఉంది, స్త్రీ సంతానాన్ని గుర్చిన దర్శనం ఉంది, యాకోబులో నక్షత్రాన్ని గుర్చిన దర్శనం ఉంది, బెత్లెహేమా నీవు ఎంత మాత్రము అల్పమైనవు దానవు కాదు అనే దర్శనం ఉంది, యెషయా మొద్దు నుండి చిగురు పుట్టును అనే దర్శనం ఉంది, ఏలయనగా మనకు ఒక శిశువు పుట్టును అనే వాక్య దర్శనం ఉంది. ఇలా దేవుడు అనేక విధాలుగా తన యొక్క జననాన్ని గూర్చి, దేవుడు ఈ భూమి మీద మానవుల యొక్క రక్షణను ఏ విధంగా ఆయన అనుగ్రహించేవారుగా ఉన్నారు అనే సత్యాన్ని దేవుడు తెలియచేయటానికి హింట్స్ మాదిరిగా తన యొక్క సమాచారాన్ని ప్రవక్తల ద్వారా తెలియచేసిన దేవుడుగా ఉన్నారు. కానీ మరి ఎందుకు ఇశ్రాయేలీలు యేసు ప్రభువుని మెస్సయ్యగా నమ్మలేకపోయారు, కొంతమంది మాత్రమే నమ్మినారు అని చెప్పానంటే, దానికి ప్రధానమైన కారణం, దేవునికి స్తోత్ర, ఇశ్రాయేలీలు వారి యొక్క జీవితం, వారి ప్రవర్తన, వారి భక్తి విధానాలు అప్పటికే అవి ఎలాగా మార్చబడిపోయాయి అని చెప్పానంటే, వారు దేవుడి మాట విననటువంటి ప్రజలుగా, దేవుడి యొక్క సత్యానికి దూరస్తులుగా ఉన్న ప్రజలుగా వారు మార్చబడినట్లుగా వాక్య భాగాల్లో చూస్తూ వస్తాం. అయితే ఇక్కడ మనం ధ్యానించేటటువంటి మాట ఏం చెప్తుంది అని అంటే, దేవుడు ప్రతి వ్యక్తి ఎదుట నిలిచి వాని ఆత్మీయ ముఖ చిత్రాన్ని వానికి చూపి తన తప్పును వానికి తెలియచేసి ఒప్పైన మార్గాలలో నడిపించటమే క్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వం అని నేను ప్రకటిస్తూ వస్తాను. దేవునికి స్తోత్ర. కారణం ఏంటి అని అంటే, ప్రతి మనిషి కూడా దేవుడి దర్శనాన్ని చూచేవాడే. తాను ఏమై ఉన్నాడు, తనకు దేవుడు ఏమై ఉన్నాడు అనే సంగతులను తెలుసుకునేవాడు. తాను దేవుడికి ఏమై ఉన్నాడు, తనకు ఆయన ఎలా తన ప్రత్యక్షపరుచుకునేవారుగా ఉన్నారు అనేది తెలుసుకుంటూ వస్తారు. కాబట్టి యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకు ఉద్భవించటం మనుషుల యొక్క రక్షణ కొరకు, సమస్తమైన మనుషుల యొక్క రక్షణ కొరకు, భూమి మీద ఉన్నటువంటి మానవాళి రక్షణ అంటే ఏంటి? ఎందుకొరకు యేసు ప్రభు వచ్చినారు అని అంటే,
దేవునికి స్తోత్రం. దేవుడు ఒక రాజ్యాన్ని ఈ భూమి మీద స్థాపించేవారుగా ఉన్నారు. ఇది ఒక గొప్ప ఆధ్యాత్మికమైన ముఖ చిత్రం. ఇదో గొప్ప సిద్ధాంతం. ఇది దేవుడు కోరినట్టుగా, లోకం కోరినట్టుగా జరిగిపోతూ ఉంటుంది. లోకం ఏం కోరుతుంది అని అంటే తాను ఉద్దేశించింది జరిగిద్ది అనుకుంటుంది. దేవుడు ఏం కోరుతాడు అని అంటే లోకం తన ప్రవర్తన ఫలం యొద్దకు అది వెళ్తుంది. దేవుడి వైపుకు చూచేవారు రక్షణార్థమైనటువంటి జీవితములను కలిగిన వారు అని దేవుడు చెప్పేవారుగా ఈ భూమి మీద దేవుని యొక్క నడక ఎలాగా ఉంది, ఆయన పనితీరు ఎలాగా ఉంది అని చెప్పి అనంటే రక్షితులైన ప్రజలు ఉన్నారు, లోకము ఉంది. రక్షితులైన ప్రజలు దైవధ్యానం మీదే తమ ధ్యాసను పెట్టేవారు. దేవుడిని సేవించటం, దేవుడిని వెదకడం, దేవుని చిత్తాన్ని వెదకడం మీదే తమ ధ్యాసను పెట్టేవారుగా ఉంటారు. లోకం దైవత్వానికి దూరంగా తమ ఉద్దేశాలు, తమ యొక్క ఆలోచనలు, తమ యొక్క జ్ఞానం, ధనం, బలం వారికి కలిగిన వాటితో ఈ భూమి మీద తమ మనుగడను అనగా తమ జీవనాన్ని వారు చేయడానికి ఇష్టపడేవారుగా ఉంటారు. అయితే ఇక్కడ గమనించవలసినటువంటి మాట, యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీద ఉద్భవించింది మనిషిని క్రమమైన మార్గములు నడిపించటానికి. క్రమమైన మార్గం అంటే ఏంటి? యేసు ప్రభుల వారి యొక్క మొట్టమొదటి బోధ, మీరు మారు మనస్సు పొంది బాప్తిస్మము పొందుడి. యేసుదేవుడు మానవుడిగా ఈ భూమి మీద పుట్టడానికి ప్రధానమైన కారణం మారు మనస్సు పొందుడి అనే ఒక అద్భుతమైనటువంటి సత్యాన్ని మానవాళికి తెలియచేయటానికి. ఏమిటి ఆ అద్భుతమైన సత్యం అని చెప్పి అనంటే మారు మనస్సు ఎవరు పొందాలి? మారు మనస్సు ఎందుకు పొందాలి? మానవుడు తన గుణమును, తన స్వభావాన్ని సరిచేసుకోవడానికి దేవుడు నీ మనస్సును మార్చుకో అని చెప్పి అంటూ ఉన్నారు. మనిషి తన మనస్సును మార్చుకుంటే ఏమవుతుంది? చెడిపోయినటువంటి మనస్సును మానవుడు మార్చుకోవాలి, పాడైపోయినటువంటి మనస్సును మానవుడు మార్చుకోవాలి. మానవుడి మనస్సు చెడిపోయింది, మానవుని మనస్సు పాడైపోయింది. ఈ పాడైపోయినటువంటి మనస్సును మనిషి మార్చుకోవాలి. ఎఫెసీ గ్రంథము 4వ అధ్యాయం 17వ వచనం నుండి వాక్యం ఈ విధంగా వ్రాయబడుతూ ఉంది. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చుచున్నాను. వారైతే అందమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై తమ మనస్సునకు కలిగిన వ్యర్థత అనుసరించి నడుచుకొనుచున్నారు. వారు సిగ్గులేని వారు నయుండి నానా విధమైన అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమ్మును తాము కాముకత్వమునకు అప్పగించుకునిరి. అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశించబడిన వారైన ఎడల మీరాలాగూ క్రీస్తును నేర్చుకున్నవారు కారు. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు ప్రాచీన స్వభావమును వదులుకొని మీ చిత్తవృత్తి యందు నూతనపరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తియు గలవారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావమును ధరించుకునుము. స్తోత్రం. ఇక్కడ మన చిత్తము ఏం కావాలి అని అంటే యేసు ప్రభువుని ప్రేమించటం కావాలి. మనుషుడి యొక్క చిత్తం ఏం కావాలి అని అంటే యేసు ప్రభు మార్గాన్ని ప్రేమించటం కావాలి. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న మాట ఏంటంటే మనస్సు మార్చుకోవడం. ఒక వ్యక్తి మనస్సు ఎలాగా మార్చబడుతుంది అని చెప్పి అనంటే అతడు క్రమమైన మార్గంలో నడుచుకున్నప్పుడు యేసు ప్రభు బీడు భూముల లాంటి మన హృదయాలను తన వాక్యమనే విత్తనాల చేత పొదును పెట్టడానికి దేవుడు ఏం కోరుతున్నారంటే మీ మనస్సు మార్చుకునుడి, ఈ హృదయాలను మార్చుకోండి. కాబట్టి మారు మనస్సు పొందడం, క్రీస్తు ఏదో ఒక మంచి మనస్సు మనిషి కలిగి ఉండాలని బోధిస్తున్నారు. ఆ మనస్సు ఏంటి అని అంటే పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకునిచున్నాను గనుక మీరు నన్ను పోలి నడుచుకోండి అని అంటాడు.
పౌలు క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను అని అన్నారు. పౌలుకు క్రీస్తు తెలుసా అంటే ఆదికాండం నుంచి మలాఖీ గ్రంథం వరకు ఉన్నటువంటి వాక్య సత్యాలు పౌలుకు తెలుసు. క్రీస్తు ప్రభుల వారి యొక్క చరిత్రం పౌలుకు తెలుసు. అయితే కానీ పౌలు ఏమంటున్నాడంటే నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నాను. క్రీస్తు పౌలుకు ఏమి తెలుసు అని అంటే క్రీస్తు పౌలుకి ఆయన ధర్మశాస్త్రము తెలియచేసిన దేవుడు అని తెలుసు. ధర్మశాస్త్రము ఏ దేవుడిని గురించి తెలియచేసిందో ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని తెలిసిన పౌలు ఏమంటున్నాడంటే క్రీస్తును పోలి నేను నడుచుకుంటున్నాను. ఏం పోలి నడుచుకున్నావు? పేతురు వలె నువ్వు యేసు ప్రభు వెంట తిరిగినవా? ఆయన ఉపదేశం వినినవా? ఆయన నడత మాట ఆయన ప్రవర్తన మీరు చూచినారా అని అంటే పౌలు ఒక్క మాటే చెప్తాడు, నేను ఆయనతో నడవకపోయినా ఆయనతో తిరగకపోయినా నేను ఆయనను ఎరుగుదును. నాకు ఆయన పూర్ణముగా తెలుసు. ఎలా నీకు తెలుసు అని అంటే ధర్మశాస్త్ర గ్రంథములో అడుగడుగున ప్రత్యక్షమైన దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు అని పౌలు సుస్పష్టంగా తెలియచేసేవారై ఉన్నారు. అంటే ఆ మాటకు అర్థం ధర్మశాస్త్ర గ్రంథము ఏ దేవుడిని గురించి తెలియచేస్తూ ఉందో ఆ దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు. అంటే ధర్మశాస్త్ర గ్రంథమంతా యేసు ప్రభువుని యొక్క దైవత్వాన్ని బోధ చేస్తూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క దైవత్వాన్ని ధర్మశాస్త్ర గ్రంథము బోధ చేస్తూ ఉంది. ఒక వ్యక్తి నడవవలసిన త్రోవ ఏంటి, ఒక వ్యక్తి నడవవలసిన మార్గం ఏంటి దేవుడు మానవుడికి చెప్పేవాడుగా ఉన్నాడు. మనిషి కేవలము తన స్వబుద్ధిని ఆధారం చేసుకుని ప్రవర్తించేవాడైతే, మనిషి కేవలము దేవుని మనసుకి కష్టాన్ని బాధను కలిగించే ప్రతి ఆలోచన చేసేవాడుగా తాను ఉండేవాడైతే దేవుడు మాత్రం మానవునికి వాని యొక్క ప్రవర్తనను వానికి చూపి దాన్ని సరిచేసుకుని నీతి మార్గంలో భక్తి మార్గంలో వారు ఎలాగా జీవించాలి అనే సత్యాలను తెలియచేసేవారుగా ఉన్నారు. ఇక్కడ మనం చదివిన మాట చెప్తుంది, మీ ప్రాచీన స్వభావమును విడిచి నవీన స్వభావమును ధరించుకునుడి. ఈ నవీన స్వభావము అనగా మారు మనస్సు కలిగినటువంటి హృదయము. ఈ హృదయం మార్చబడాలి, నూతనమైనదిగా చేయబడాలి. అది ఎలా చేయబడుతుంది అని అంటే దేవుడి యొక్క దైవత్వంతో స్నేహం చేసినప్పుడు. యేసు ప్రభు ఆయన దైవత్వం ఎలాగ ఉంటుంది అని చెప్పానంటే సంపూర్ణమైనటువంటి దేవుడి యొక్క తత్వం యేసు ప్రభుల వారి యొక్క తత్వం. యేసు అందుకనే యోహాను అన్నాడు, మేము దేనిని కనులారా చూచామో ఆ దేవుడిని గురించి ప్రకటిస్తున్నాం అని యోహాను మహాశయుడు మొదటి పత్రిక 1వ అధ్యాయంలో వ్రాస్తూ ఉన్నారు. కనుక జీవమును గూర్చి మేము దేనిని కనులారా చూచామో యేసు ప్రభు యొక్క దైవత్వం అసామాన్యమైనది. అది దేవుడు మానవుడితో ఉంటే ఎలాగ ఉంటుంది అనే సత్యాలను తెలియచేసింది. మనుషులతో కూడా దేవుడు తన నివాసాన్ని ఏర్పాటు చేసుకుంటే అది క్రీస్తు దేవుని యొక్క అవతారమందు ప్రత్యక్షపరచబడింది. కాబట్టి మానవులతో కూడా దేవుడు ఉంటే అది ఎలాగ ఉంటుంది, ఆయన వ్యక్తిత్వం ఎలాగ ఉంటుంది. యేసు యొక్క దైవత్వం మానవత్వం ఎవరు గుర్తించగలరో వారు యేసు ప్రభువులా జీవించటానికి తమ జీవితాన్ని తపస్సుకు అప్పగించుకునేవారై ఉన్నారు. ఈ క్రైస్తవ జీవితం అనేది ఒక గొప్ప తపస్సు, ఋషితత్వం. ఇందులో మానవుడు పునీతుడిగా ఎదిగిపోతూ ఉంటాడు. ఇందులో భక్తిగా ఎవరైతే ప్రభువుని వెంబడిస్తూ వస్తారో, క్రమమైనటువంటి భక్తి కలిగినటువంటి జీవితాన్ని సలుపుతూ వస్తారో వారు తమ యొక్క జీవితం ఎలాగుంటుందంటే అంచెలంచెలుగా దశలుగా అది పరిపక్వత దిశకు ఎదుగుతుంది. పరిపక్వతకు ఎదగడానికి ప్రధానమైన కారణం ఏంటి అని అంటే దేవునికి స్తోత్ర. మనం ఇక్కడ బాగా గమనించాలి. ఒక చెట్టు వృక్షముగా ఎదిగే ముందు అది విత్తనముగా నాటబడి మొక్కగా ఎదిగి అది చెట్టుగా ఎదిగి అది వృక్షముగా వర్ధిల్లుతుంది. అలాగే యేసు ప్రభు యొక్క దైవత్వం అనేది ఏ మనిషిలో విత్తనము వలె నాటబడుతుందో అది క్రమక్రమముగా పరిణతి చెందుతూ అభివృద్ధి పొందుచు అది విస్తరిస్తూ ఉంటుంది, వర్ధిల్లుతూ ఉంటుంది. మనం ఏమని ధ్యానం చేస్తున్నామంటే యేసు ప్రభు యొక్క మార్గంలో నడుస్తూ ఉంటే ఆ వ్యక్తి మారు మనసు జీవితం ఎలాగుంటుందంటే
దేవుడు అతనితో మాట్లాడడం, దర్శనాల ద్వారా మాట్లాడడం, స్వరం ద్వారా మాట్లాడడం, అతడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు అనేటటువంటి నిర్వచనాన్ని అతడు తన జీవితంలో అణువణువున అనుక్షణమున నిర్వచించుకునేవాడుగా నిలిచిపోయేవాడుగా ఉంటాడు. అణువణువున అనుక్షణమున ఆ విధంగా నిర్వచించుకునే వ్యక్తిగా ఉండాలి అనంటే మారు మనస్సును కాపాడుకోవాలి. నవీన స్వభావం, నూతన స్వభావాన్ని ఎవరు తమ హృదయాలలో కాపాడుకునేవారుగా ఉంటారో అది ఎలా కాపాడుకుంటాం? భయము నుండి పాపము చేయుకుడి అని కీర్తనల గ్రంథం సెలవిస్తూ ఉంది. భయము నుండి, యెహోవా యందలి భయము ఎవరు కలిగి ఉంటారో వారు క్రీస్తు ప్రభువు సూచించిన నీతి మార్గము నుంచి ప్రక్కకు తొలగకుండా తమను తాము జాగ్రత్త చేసుకునేవారు. క్రీస్తు ప్రభు యొక్క నీతి మార్గం నుంచి ప్రక్కకు తొలగకుండా తనను తాను కాపాడుకునేవాడు ఎవరు అని అంటే, క్రిందనున్న పాతాళమును తప్పించుకొనవలెనని పరమునకు కొనిపోవు జీవ మార్గమును ఎన్నుకునేటటువంటి బుద్ధిమంతుడు. ఈ బుద్ధిమంతుడు ఎవరు? మనస్సు మార్చుకొనినవాడు. ఈ మనస్సు మార్చుకొనినవాడు ఎవరు? దేవుని చేత నడిపించబడేవాడు. ఎప్పటి వరకు నడిపించబడతాడు అనంటే కడ వరకు, తుది వరకు ఇతడు నడిపించబడతాడు. దేవునికి స్తోత్రం. దేవుని మాటలు మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. యేసు ప్రభు మానవుడిని నూతనమైన జీవితం జీవించటానికి మనుషులను ప్రేరేపించేవారు. యేసు ప్రభు మానవుడిగా ఈ భూమి మీదకి ఎందుకు వచ్చారు అంటే మానవుడి యొక్క బుద్ధులను ప్రేరేపించడానికి వచ్చారు. బుద్ధుడు ఒక మాట చెప్పినాడట, నా తరువాత 500 సంవత్సరాలకు మెస్సయ్య ఈ భూమి మీదకు వస్తాడు, ఆయన మానవుని బుద్ధులను ప్రేరేపిస్తాడు. యేసుదేవుడు మానవుని బుద్ధులను ప్రేరేపించువాడు అనగా మేలు కలగాలి అంటే యేసు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, స్వస్థతలు కలగాలి అంటే యేసు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, దరిద్రం పోవాలి అంటే యేసు ప్రభు సన్నిధికి వెళ్ళాలి, మనకు పట్టినటువంటి శని పోవాలి అంటే యేసు ప్రభు సన్నిధికి వెళ్ళాలి అని మానవుడు ఆలోచించుకుంటూ ఉంటే, యేసు ప్రభు సన్నిధిలో మనిషికి కలిగే మేలు ఏంటి అని అంటే అతని బుద్ధి పరివర్తన ఎవరికి వస్తుందో వారి జీవితంలో ఉండే ప్రతి శాపము తొలగిపోతుంది. మానవుడి ప్రతి కష్టానికి, శ్రమకు, శాపానికి మూలం బుద్ధి. ఈ బుద్ధి మార్చబడి నూతనపరచబడాలి. అయితే ఈ బుద్ధిలో కూడా మనిషికి ఎవరి బుద్ధి వారికి మంచిదిగా అనిపించవచ్చు, ఎవరి స్వభావము వారికి లోపరహితంగా అనిపించవచ్చు. అయితే కానీ దేవుడి నీతి ఎదుట, దేవుని వాక్యం ఎదుటికి వచ్చి మన నిజస్వరూపాలను చూసుకుని యేసు అనే అర్థంలో ఎవరు తమ సహజ స్వభావాన్ని చూసుకొనగలుగుతారో వారు సరికొత్త, నవీనమైన, నూతనమైనటువంటి సత్శీలం, మంచి స్వభావాన్ని కలిగి జీవించవలసిన ఆవశ్యకతను గుర్తిస్తారు. దేవునికి స్తోత్రం. మన వరకే మనం మంచివారంగా అనిపించవచ్చు. యేసుదేవుని దైవత్వం ఎదుటికి వస్తే ఆ దేవుడు అద్దము వలె మన మురికి అంతా, మన చెడ్డ స్వభావము, మన పాప స్వభావము బయలుపరిచి నూతన స్వభావాన్ని ప్రభువు ఇస్తారు. లోకంలో జ్ఞానం అనేక రీతులుగా ఉండవచ్చును, బుద్ధి అనేక రీతులుగా ఉండవచ్చును. కానీ అన్ని దశలలోనూ మానవుడు నిజ దేవుని ఆరాధనకు రాకపోతే, నిజ దేవుని సత్యం ఎదుటికి రాకపోతే ప్రతి దశలోనూ మానవుడు మంచిని చెడును జరిగించేవాడుగా ఉన్నారు. వారి స్థితి ఏదైనా ఆ స్థితిలో ఎంత మంచి చేయగలడో అంత చెడు చేయగలడు, ఎంత మంచి చేయగలడో అంత చెడు చేయగలడు. అన్ని స్థాయిలలో ఉన్నటువంటి మనుషుడు మంచి ఎంత చేయగలడో చెడు కూడా అంతే చేయగలడు. అంటే దాని అర్థం చెడు చేయకుండా ఆ వ్యక్తిని మనం ఎందుకు చూడలేకపోతున్నాం అని చెప్పానంటే అతనికి నాయకత్వం లేదు. ఆ నాయకత్వం పేరేంటి? నిజమైనటువంటి దేవుడి యొక్క ఆరాధన. నిజ దేవుని యొక్క ఆరాధన ఎవరికైతే లేదో వారిలో మంచి ఉంటుంది, చెడు ఉంటుంది. అయితే మనిషి ఏం చేస్తాడంటే తన చెడుని మంచి చేత కప్పేస్తాడు. నేను విమర్శించడానికి ఈ మాటలు చెప్పడం లేదు, కానీ మనిషిలో మంచి ఎంత ఉందో చెడు కూడా అంతే ఉంది అనే సత్యాన్ని
దాచుకునేది కాదు. అంటే ఏమిటి అని అంటే, మనలో చెడుగు ఉండి మంచివారముగా కనపరుచుకోవటం మానవుని సహజ స్వభావం అయితే, యేసు ప్రభు నీలో ఉండే ఆ పాప స్వభావాన్ని, సాతాను స్వభావాన్ని తొలగించి నిన్ను నూతనమైనటువంటి వ్యక్తిగా చేసే దేవుడు అని, ఆయన ఇచ్చే ఆ మంచి స్వభావాన్ని నీవు కలిగి ఉండడానికి ఆయన చెంతకు రావాలి అని వాక్యం నాతో నీతో ప్రకటిస్తూ ఉంది. యేసుదేవుడు మానవుడిగా ఈ భూమి మీదకు అరుదించడానికి ప్రధానమైన కారణం మనిషిని నూతనమైన వ్యక్తిగా మార్చటానికి. యేసుప్రభు చెప్పారు, ఒకడు క్రొత్తగా జన్మించితేనే గాని వాడు నా తండ్రి రాజ్యములోనికి ప్రవేశించలేడు. ఈ క్రొత్తగా జన్మించడం అంటే ఏంటి అని చెప్పానంటే, మారు మనసు పొందడమే, బాప్తిస్మము పొందడమే. మూడవది, మానవాకారంలో భూమి మీదకు వచ్చినటువంటి క్రీస్తు దేవుని యొక్క దైవత్వంలో బాప్తిస్మము పొందాలి. క్రీస్తు దేవుని దైవత్వంలో ఎలా పొందుతావు అని అంటే, పేతురయ్య గారు వాక్యం చెప్తే, యాహోనయ్య గారు వాక్యం చెప్తే, యాకోబయ్య గారు వాక్యం చెప్తే, పేతురు గారు ఉపదేశం వినే యేసు ప్రభులాగా బోధిస్తున్నాడు పేతురు అని అనుకునేవారు. యాకోబు ఉపదేశం చేస్తే యేసు ప్రభులాగా బోధిస్తున్నాడు యాకోబు అనుకునేవారు. యాహోను ఉపదేశం చేస్తే యేసు ప్రభులాగా బోధిస్తున్నాడు యాహోను అనుకునేవారు. అంటే పేతురు, యాకోబు, యోహానుల యొక్క బోధయే యేసు ప్రభుల వారిని ప్రస్ఫుటీకరించేలా, ప్రత్యక్షపరిచేలా ఉపదేశము ఉంటే, అంటే దేవుని దైవత్వంతో ఎవరైతే సహవాసం చేస్తారో వారిలో దేవుడు తన యొక్క పరిశుద్ధాత్మను ఉంచి, అతని ఆత్మను పరిశుద్ధాత్మ చేత అభిషేకించి, దేవుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మం ఇచ్చేవారై ఉన్నారు. ఈ పరిశుద్ధాత్మలో ఎవరైతే బాప్తిస్మం పొందుతారో వారు క్రీస్తు స్వభావాన్ని కలిగిన వారు అవుతారు. క్రీస్తు స్వభావం ఎవరిలో ఉంటుందో వారికి క్రీస్తు స్వారూప్యం వస్తుంది. ఎవరు క్రీస్తు స్వారూప్యంలోనికి వస్తారో వారు పరలోకాన్ని, భూలోకాన్ని కలిపివేసే మహాశక్తివంతమైనటువంటి భక్తులు అని పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం సాక్ష్యం ఇస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరలోకం ఆకాశము నుండి నీతి పారదూచెను, భూమి నుండి సత్యము మొలిచెను, కృపాసత్యములు ఒకదానితో ఒకటి కలుసుకొనిను, నీతి సమాధానములు ముద్దు పెట్టుకొనిను. దేవునికి స్తోత్రం. పరిశుద్ధాత్మలో దేవుడు ఏ వ్యక్తికి బాప్తిస్మం ఇస్తాడో అక్కడ భూ సంబంధమైనటువంటి స్థితి, పరలోక సంబంధమైన స్థితి ఒకదానిని ఒకటి చూచుకునేదిగా ఉంటుంది. కనుక ఈ భక్తి ముక్తికి చేరే దిశగా మీరు నడుచుకోవాలి అని అంటే క్రీస్తు ప్రభుల వారి దైవత్వం నడిపించేదిగా ఉంటుంది. ఆ దైవత్వ పూరితమైనటువంటి మార్గంలో నడుచుకోవడానికి ఎవరి స్థితిలో వారు, ఎవరి స్థాయిలో వారు తమకు అప్పగించబడినటువంటి ఈ గొప్ప ఆధ్యాత్మికమైన పరిచర్యలను కొనసాగిస్తూ ప్రభువులో నిలిచి ఉండి, ఆయన ఆత్మలో నిలిచి ఉండి, ఆత్మతో సహవసించి, ఆత్మ బాప్తిస్మంలో నిలిచి ఉండి నడిచేవారుగా ఉంటే నీతో కూడా నడుస్తూ ఉంది యేసు ప్రభు. నీ ద్వారా గొప్ప కార్యాలు చేపించేది యేసు ప్రభు అని వాక్యం నీతో నాతో మాట్లాడేదిగా ఉంటుంది. కనుక దేవుని మాటలు మనతో చెప్తున్నాయి. యేసు ప్రభు మానవుడిని బుద్ధిమంతునిగా చేసేవాడై ఉన్నాడు. అతని బుద్ధులను ప్రేరేపించేవాడు. అక్రమమైనటువంటి జీవన విధానం కలిగిన మనిషిని క్రమపరిచేవాడు. మానవ వ్యవస్థలన్నీ చెదిరిపోయి ఉంటే వాటిని క్రమపరిచేవాడు, వాటిని మరలా సెట్ రైట్ చేసేవాడు. యేసు ప్రభువు మానవుడిని క్రమపరిచేవాడు. పరలోకం యొక్క ఆధిపత్యం భూమి మీద ఎలాగ ఉంటుంది అని అంటే క్రమపరిచేదిగా ఉంటుంది. కీర్తనల గ్రంథం 90వ అధ్యాయం నుండి 100వ అధ్యాయం వరకు చదివితే యెహోవా రాజ్యము చేయుచున్నాడు. ఎందుకు రాజ్యము చేస్తాడు అని అంటే, ఒక గార్డెన్ని ఏ విధంగా మెయింటైన్ చేస్తాడో దేవుడు మానవులను క్రమపరుస్తారు. పనికిరాని తీగలను కత్తిరించి అందమైన తోటగా ఒక గార్డెనర్ చేసినట్లుగా మానవుడి యొక్క చెడిపోయిన స్వభావాన్ని సరిచేయడానికి దేవుడు పరలోకంలో ఉండి ఆధిపత్యం చేసేవారుగా ఉంటారు. కనుక
దేవుడు పరలోకంలో ఉండి భూమి మీద మనుషుల్ని పరిపాలిస్తూ ఆయన మానవుడిని క్రీస్తు ప్రభుల వారి యొద్ద ఏం కోరుతున్నారు అని అంటే, నీ బుద్ధిని సరిచేసుకో, నిన్ను నీవు క్రమపరుచుకో, నీ జీవితాన్ని పునీతం చేసుకో అని ప్రభు చెప్తున్నారు. కనుక మన జీవన విధానంలో మనం నడుచుకుంటున్న మార్గంలో క్రమం రావాలి అని అంటే, ఆ క్రమానికి కర్త కర్మ క్రియ అయిన యేసుక్రీస్తు ప్రభుల వారిని గుర్తించాలి. యేసు అంటే అది మతం కాదు. యేసు అనంటే అది కొన్ని ప్రాంతాలకు చెందినటువంటి పేరు కాదు. యేసు అంటే మానవుడిని క్రమపరుచున్నది అని అర్థం. మానవుడిని క్రమపరుచున్నది. చెడిపోయిన మనిషిని గుణపరిచేది, క్రమపరిచేది యేసు అను దేవుని నామం. కనుక అట్టి దేవుని నామం చెంతకు వచ్చి ప్రతి ఒక్కరూ తమ జీవితాన్ని క్రమమైన మార్గంలో నడిపించుకోవడానికి క్రీస్తు భక్తిని గుర్తించి ఆ భక్తి మార్గంలో నడిచి తమ జీవితాలకు విలువలు చేకూర్చుకొనగలరని నమ్ముతూ ప్రభు ఈ మాటలు దీవించునుగాక. ఆమేన్.